హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 120. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నిజంగానే పిచ్చి పట్టింది నాకు. 2 వీక్స్ తర్వాత ఇండియా వస్తాను. నీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది కదా, ఇక బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది నిధి. ఆమె మాటలకు రియాన్ షాక్ అయిపోయాడు. నిధి తనతో ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. నిధి ఎందుకలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుందో అంత పట్టక బ్లాంక్ అయిపోయాడు. ఏమైంది దీనికి అలా మాట్లాడుతుంది? నేనేం చేశానని నాపై అలా విరుచుకుపడుతుంది అని తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రియాన్. అంటే అన్నయ్య శ్రీ చెప్పినట్టు అది నా వల్లే బాధపడుతుందా? బట్ ఎందుకు? నాకు తెలిసి నేను దాన్ని హర్ట్ చేయలేదు, అవాయిడ్ కూడా చేయలేదు. బర్త్డే కూడా ఇప్పట్లో లేదు, విష్ చేయలేదని అడగడానికి. దెన్ ఏంటి ప్రాబ్లం? తెలియకుండా హర్ట్ చేశానా? నేను కేర్ చేయట్లేదు అని ఫీల్ అవుతుంది. కేర్లెస్గా నేనేం బిహేవ్ చేయలేదు కదా. ఇన్ని రోజులు బాగానే ఉంది. సడన్గా ఏంటిదంతా? నీది బాధకి కోపానికి కారణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. కానీ అతనికి ఏమీ అంతుపట్టట్లేదు. రిచాతో తను మాట్లాడుతున్నప్పుడు నిధి ఇంట్లో ఉందని, తమని చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉంటుందని ఆలోచన అతని మైండ్కి తట్టలేదు. ఒకవేళ నేను తనని యాక్సెప్ట్ చేయట్లేదని వేరే వాళ్ళకి ఎవరికైనా ఓకే చెప్పిందా? అందుకే ఇలా నాతో గొడవపడి దూరం అవ్వాలి అనుకుంటుందా? టక్కున కళ్ళు తెరిచాడు రియాన్. తన ఆలోచన తనకి పిచ్చిగా అనిపించింది రియాన్కి. తల కొట్టుకొని, చా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? షీ విల్ నాట్ డూ లైక్ దట్. అలా చేసేదైతే 3 లాంగ్ ఇయర్స్ నా కోసం వెయిట్ చేసేది కాదు. షీ లవ్స్ మీ సో మచ్. ఇన్ని డేస్ అయినా నేను తన లవ్ని అర్థం చేసుకోవట్లేదని, యాక్సెప్ట్ చేయట్లేదని ఫీల్ అవుతుందా? మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు. అయినా నాపై హోప్స్ పెట్టుకోవద్దని దాన్ని క్లియర్గా స్ట్రాంగ్గా చెప్పాను. అయినా హోప్స్ పెంచుకుని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హర్ట్ అయితే దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు అని అనుకుంటూ బెడ్పై వాలిపోయాడు. తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తూ ఉన్న అతని ఆలోచనలు నిధి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాలేజ్లో తనతో గడిపిన క్షణాలు, ఫ్రెండ్స్గా చేసిన అల్లరి, ఎంజాయ్మెంట్, షేర్ చేసుకున్న మూమెంట్స్ అన్నీ గుర్తుకొస్తుంటే అతని పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు చేయింది. నిధి తనకి ప్రపోజ్ చేయడం, అతను నో చెప్పడం, తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం గుర్తొచ్చి అతని మనసుకు బాధగా అనిపించగా పెదవులపై చిరునవ్వు మాయమైంది. 2 ఇయర్స్కి మళ్ళీ తన కోసం తిరిగి రావడం అతని కళ్ళ ముందు మెదిలి అతని పెదవులు మళ్ళీ వికసించాయి. తన కోపాన్ని చూపిస్తున్నా నిధి చిరునవ్వుతో భరిస్తూ తిరిగి ప్రేమ చూపించడం, ఫ్లర్ట్ చేయడం, కేర్ తీసుకోవడం, ఇవన్నీ గుర్తొచ్చి అతని మనసులో ఇంతకు ముందెన్నడూ లేని ఒక వింతైన భావన. షీ ఈజ్ రియలీ సంథింగ్, నాటీ, క్రేజీ, క్యూట్. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తనలో తాను నవ్వుకుంటున్న రియాన్కి సడన్గా అన్నయ్య కాల్ చేయలేదని గుర్తొచ్చి ట్రాన్స్లో నుండి బయటకొచ్చాడు. ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. ఇక్కడ రణధీర్, ఆరుహి కాటేజ్ బయట గార్డెన్లు, చెట్టు కింద ఊయలలో హాయిగా పడుకొని స్వింగ్ అవుతున్నారు. రణధీర్ ఊయలలో ఉంటే ఆరుహి అతని పైన పడుకొని హృదయంపై తలవాల్చి హత్తుకుంది. ఫోన్ మోగుతుండగా కళ్ళు తెరిచిన ఆరుహి పక్కన టేబుల్పై ఉన్న ఫోన్ అందుకుని చూసింది. రియాన్ చేస్తున్నాడు అంటూ అతనికి అందించి అతని చెస్ట్పై చేతులు పెట్టి అతని మొహంలోకి క్యూరియస్గా చూస్తుంది. హలో, చెప్పరా? నిధితో మాట్లాడానన్నయ్య. 2 వీక్స్ తర్వాత వస్తానని చెప్పింది. ఓకే, బ్రతికిపోయాం. తను రాకపోతే నీ పని అయిపోయేది అని అన్నాడు రణధీర్ నవ్వుతూ. నువ్వెప్పుడు నిధికే సపోర్ట్ చేస్తావు. నాకన్నా నిధి గురించే ఎక్కువ ఆలోచిస్తావు నువ్వు. దానికోసం నన్ను తిడుతున్నావు అన్నాడు రియాన్ అలిగినట్లుగా. రణధీర్ నవ్వి, నా ఆలోచన అంతా నీ గురించేరా. నువ్వు ఎక్కడ నిధిని మిస్ చేసుకుంటావేమో అని నా బాధ. నిధి చాలా మంచి అమ్మాయి, నువ్వంటే ప్రాణం, నేను ప్రేమగా చూసుకుంటుంది. నా తమ్ముడి మనసుని అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ ప్రేమగా సంతోషంగా ఉండేలా చూసుకునే లైఫ్ పార్ట్నర్ దొరకాలని నా తాపత్రయం అంతా. తను నీ లైఫ్లోకి వస్తే నాకు ఇక నీ గురించి ఏ వరి ఉండదు. అన్నయ్య మాటలకి రియాన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్థమైందా? హా, సో ట్రై టు అండర్స్టాండ్. తన్ని హర్ట్ చేయకు. నేను హర్ట్ చేయలేదన్నయ్య. ఐ నో
నువ్వు ఇంటెన్షనల్గా హర్ట్ చేయట్లేదు, బట్ తను హర్ట్ అవుతుంది. ఎందుకో నీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, ఐ వాంట్ టు హియర్ గుడ్ న్యూస్ సూన్. రియాన్ మౌనంగా ఉండిపోయాడు. డిన్నర్ చేసావా? చేశానన్నయ్య, మీరు చేశారా? డన్. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. ఫోన్ పెట్టేసి ఉఫ్ అనుకొని పడుకున్నాడు రియాన్. రియాన్కి నిధిపై ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఏంటో అని నిట్టూర్చింది ఆరుహి. రణధీర్ చేతుల నుండి ఫోన్ తీసుకుని పక్కన పెడుతూ. వాడు ఆల్రెడీ నిధి ప్రేమలో పడిపోయాడు రణధీర్ అంటుంటే. నిజమా? రియాన్ ఏం చెప్పలేదు కదా, సైలెంట్గానే ఉన్నాడు, నీకెలా తెలుసు అని అడిగింది ఆరుహి ఆశ్చర్యంగా. ఆ సైలెన్స్లోనే ఆన్సర్ ఉంది. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఎప్పుడు నిధి గురించి మాట్లాడినా నాకు సంబంధం లేదు, హోప్స్ పెట్టుకోవద్దు, ఎంత వెయిట్ చేసినా నేను అస్సలు పెళ్లి చేసుకోను అని నెగిటివ్గా రెస్పాండ్ అయ్యేవాడు. ఇప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోయినా నెగిటివ్గా రెస్పాండ్ అవ్వకుండా న్యూట్రల్గా ఉన్నాడు. అంటే వాడు నిధి గురించి ఆలోచిస్తున్నాడు. మెల్లిగా దారిలోకి వస్తున్నాడు. రణధీర్ మాటలకు హ్యాపీగా చూసింది ఆరుహి. అయితే రియాన్ త్వరలోనే నిధి లవ్ని యాక్సెప్ట్ చేస్తాడన్నమాట అంది సంబరపడుతూ. ఎస్, ఈ దూరం వాళ్ళని దగ్గర చేస్తుంది అనిపిస్తుంది, లెట్స్ సీ అని అన్నాడు తన చుట్టూ చేతులు బిగిస్తూ. వాళ్ళిద్దరి మ్యారేజ్ అయితే ఒక పెద్ద బెంగ బాధ్యత తీరిపోతుంది, మనకి ఎలాంటి వరీస్ ఉండవు అని అంటూ అతని హృదయంపై తలవాల్చింది ఆరుహి. ఎందుకు లేవు, మన లైఫ్లోకి ఒక క్యూట్ కుట్టి ఆరుహి రావాలి కదా. రణధీర్ మాటలకు ఆరుహి బుగ్గల్లో సిగ్గు మందారాలు విరబుసాయి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? లుక్ ఎట్ మీ. ఆరుహి మెల్లిగా తలెత్తి బ్లష్ అవుతూ అతని కళ్ళలోకి చూసింది. రణధీర్ నాటి స్మైల్తో కళ్ళెగరేగా. అప్పుడైనా నేను ఇంకా చిన్నపిల్లని అని అంటూ రణధీర్ ఇచ్చిన లుక్కి సిగ్గుతో తల తిప్పేసుకుంది. ఏంటి, నువ్వు చిన్నపిల్లవా? నాకు అస్సలు అలా అనిపించట్లేదే. యు ఆర్ టర్నింగ్ 22. చిన్నపిల్ల ఎలా అవుతావు? స్వీట్ 16 అనుకుంటున్నావా? టెల్ మీ. రణధీర్ టీజింగ్గా నవ్వుతూ తనకి గిలిగింతలు పెడుతుంటే, రణధీర్ స్టాప్ అంటూ నవ్వుతూ మెలికలు తిరుగుతూ ఉంది ఆరుహి. కొన్ని క్షణాలకు ఆపేసి నవ్వుతూ తనని హక్ చేసుకుని, నువ్వు రెడీగా లేకపోతే వెయిట్ చేద్దాంలే, నువ్వు పెద్ద పిల్లవి అయ్యే వరకు అతను అన్న తీరికి నవ్వేస్తూ అతని మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ మురిపంగా అతని కళ్ళలోకి చూసి, వెయిట్ చేయడం ఏమొద్దు, నేను ఊరికే అన్నాను అలా అంది అతని జుట్టులో వేలని కదుపుతూ. ఆర్ యు ష్యూర్? బ్లష్ అవుతూ ముద్దుగా తలాడించింది. తన నుదుటిన ముద్దు పెట్టి గుండెకు హత్తుకున్నాడు రణధీర్. మిడ్ నైట్ కావస్తుంది, లోపలికి వెళ్దాం పదా అంది ఆరుహి. లెట్స్ స్లీప్ హియర్, చాలా హాయిగా ఉంది అన్నాడు తనని మరింతగా తనలోకి అదుముకుంటూ. చిన్నగా నవ్వుకొని హాయిగా కళ్ళు మూసుకుంది ఆరుహి. చల్లగా వీస్తున్న గాలికి స్లోగా ఊగుతున్న ఊయలలు ఒకరి వెచ్చని కోగిళ్ళు మరొకరు బందీ అయి క్షణాల్లోనే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మరోవైపు నిధి రియాన్ ఆలోచనలతో నిద్ర పట్టక బెడ్పై కూర్చుంది. నేను కోపంతో కాల్ పెట్టేస్తే మళ్ళీ కాల్ కూడా చేయలేదు. ఎందుకు చేస్తాడు? తన లైఫ్లో నాకేం వాల్యూ లేదు కదా. అసలు రీచ్ ఎలా నడిచింది వాడికి? నాకన్నా ఎందులో ఎక్కువది. నాకన్నా అందంగా ఏముండదు. పద్ధతిగా ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి ఇష్టం అన్నాడు. అది నాకన్నా పద్ధతిగా ట్రెడిషనల్గా ఉంటుందా? ఎలా లవ్ చేశాడు అసలు? టేస్ట్లెస్ ఫెలో. నేను ఇక వాడి గురించి ఆలోచించకూడదు. నాకేం తక్కువ? వాడికంటే మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాను అని తనని తాను సముదాయించుకుని పడుకుంది. కానీ మనసు మాట వింటే కదా. కళ్ళు మూసుకున్న అతని రూపమే ప్రత్యక్షమవుతుంది. ఎంత వద్దన్నా అతని ఆలోచనలు మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. నిధికి పిచ్చి పట్టినట్టుగా ఉండగా జుట్టు పీక్కుని దిండిలో రియాన్ని ఊహించుకుని టపాటపా కొట్టి పక్కన పడేసి అటూ ఇటూ దొర్లి ఎప్పుడుకో పడుకున్న తను డోర్ నాక్ సౌండ్తో పాటు నిధి నీరజ పిలుపు వినిపించేసరికి మత్తుగా కళ్ళు తెరిచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. టైం 3:30 అవుతుంది. లంచ్ అయ్యవా? మమ్మీ, నాకు ఆకలిగా లేదు, నిద్రొస్తుంది, నేను పడుకుంటాను అంది ఆవలిస్తూ. కొంచెం తిని పడుకోమ్మా. వద్దుమా ప్లీజ్, ఐఎమ్ ఫుల్, డిన్నర్ ఎర్లీగా చేస్తాను అని అంటూనే వెళ్ళి బెడ్పై బోర్లా పడిపోయింది. చిన్నగా నిట్టూరుస్తూ డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది నీరజ. 6 అవుతుండగా మెలకు వచ్చింది నిధికి. నిద్ర లేవగానే మనసు బాధగా భారంగా అనిపించింది. లేచి ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వెళ్ళింది. అప్పటికే వంట రెడీ చేసేసిన నీరజ
కిందకొస్తున్న కూతుర్ని చూసి ప్లేట్లో పెట్టుకుని వెళ్ళింది. నిధి టీవీ ఆన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగా నీరజ తన పక్కన కూర్చొని తినిపిస్తూ ఉంటే ఆకలిగా ఉండడంతో టీవీ చూస్తూ ఫాస్ట్గా తినేసింది నిధి. తినిపించడం అయ్యాక హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన నీరజ టీవీ ఆఫ్ చేసింది. నిధి తల తిప్పి ఆమె వైపు చూడగా నీరజ కూతురి పక్కన కూర్చొని తన చేయి చేతిలోకి తీసుకుని, రియాన్ నువ్వు గొడవపడ్డారా అని అడిగింది. నీరజ అలా డైరెక్ట్గా అడిగేసరికి ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నిధికి. అదేం లేదు మమ్మీ. ఎందుకలా అడుగుతున్నావు అంది తడబడుతూ. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, చాలా డల్గా ఉంటున్నావు. మమ్మల్ని మిస్ అవుతున్నానని ఇక్కడికి వచ్చానని చెప్పావు. అప్పుడు హ్యాపీగా ఉండాలి కదా, కానీ లేవు. మమ్మీ నేను హ్యాపీగానే ఉన్నాను, జర్నీ వల్ల టైర్డ్ అయ్యాను అంతే. నిధి, నేను నీ మమ్మీని. నా కూతురు టైర్డ్ అయిందో బాధపడుతుందో నేను తెలుసుకోలేనా? డోంట్ లై టు మీ. రియాన్కి నీకు మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదు మమ్మీ. నువ్వు వెళ్ళి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. అట్లీస్ట్ కొంచెమైనా చేంజ్ వచ్చింది రియాన్లో. ఏం చెప్పాలో అర్థం కాక మౌనం వహించింది నిధి. అర్థమైంది, రియాన్ ఏం మారలేదు కదా. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నావు, ఇచ్చాం. నీ హ్యాపీనెస్ కంటే మాకు ఏది ఎక్కువ కాదు కాబట్టి. బట్ నువ్వు హ్యాపీగా లేవు. నేను ఇలా చూస్తుంటే మేము ఛాన్స్ ఇచ్చి తప్పు చేసామనిపిస్తుంది. అది కాదు మమ్మీ, ఏది కాదు నిధి. నువ్వు హ్యాపీగా ఉంటే మాకు ఒక హోప్ ఉండేది. ఎంత టైం అయినా నీకు ఇచ్చేవాళ్ళం, మేము వెయిట్ చేసేవాళ్ళం. నిజం చెప్పు, రియాన్ నీ లవ్ యాక్సెప్ట్ చేస్తాడని నీకు కొంచెమైనా హోప్ ఉందా? నీది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనం వహించింది. రియాన్ విషయంలో నీకు ఇంతకు ముందున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు అంటే ఏదో జరిగింది. ఏం జరిగింది చెప్పు అని అడిగింది అనునయంగా. మా ప్లీజ్, మీరు బాధపడేంతగా ఏం జరగలేదు. ఐఎమ్ ఫైన్, లీవ్ మీ అలోన్ ప్లీజ్ అని చెప్పి లేచి తన రూమ్కి వెళ్ళిపోతున్న కూతుర్ని చూసి నీరజ కళ్ళలో కన్నీళ్లు నిండాయి. దీనికేమో రియాన్ అంటే ప్రాణం, తనకేమో దీని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరు ఒక్కటవుతారో లేదు అనుకుంటూ బాధగా తన రూమ్లోకి వెళ్ళింది. నిధి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ బెడ్పై పడిపోయింది. ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. నిద్ర బాధను మరిపించిన నిద్ర లేచేసరికి మళ్ళీ బాధగా అనిపించేది. రోజులు గడుస్తున్నాయి. క్షణం ఒక యుగంలా భారంగా గడుస్తుంది ప్రతిరోజు. బాధను మర్చిపోవడానికి ఎక్కువగా నిద్రపోతూ ఉంది. కూతుర్ని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక నీరజ కూడా రియాన్ టాపిక్ మళ్ళీ తీసుకురాలేదు. ఇక్కడ రియాన్ నిధి ప్రజెన్స్ని చాలా మిస్ అవుతున్నాడు. రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే ముందు వరకు, ఆఫీస్ నుండి వచ్చాక పడుకునే వరకు నిధితో సరదాగా టైం స్పెండ్ చేసేవాడు. తన మాటలు, నవ్వు, అల్లరి ఇవన్నీ అతనికి ఒక అలవాటుగా మారాయి. ఇప్పుడు తను లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా వెలితిగా అనిపిస్తుంది. నిధి పదే పదే గుర్తుకొస్తుంది. తనకి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ కోపంలో ఉన్న నిధితో ఏం మాట్లాడాలో అర్థం కాక తనకి కాల్ చేయలేకపోతున్నాడు. నిధి కూడా మళ్ళీ కాల్ చేయలేదు. 2 వారాలు గడిచిపోయాయి. ఆరుహి, రణది తమ సెకండ్ హనీమూన్ ట్రిప్ని మనసారా ఆస్వాదించి ఒకరితో ఒకరు విలువైన సమయం గడిపి ఎన్నో అందమైన అనుభూతులని, జ్ఞాపకాలని పోగేసుకుని తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుని సిమ్లాకి వచ్చేశారు. మరుసటి రోజు సాయంత్రం నిధి ఇండియాకి రిటర్న్ అవుతుందని శ్రీ ద్వారా తెలుసుకున్న రియాన్ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చేశాడు. ఫ్రెష్ అప్ అయ్యి మేనేజర్ నుండి ఫోన్ రావడంతో తన రూమ్ ముందు ల్యాండ్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. తన గుండెల్లో గంట మోగినట్టుగా మాట్లాడుతున్న అతని పెదవులు ఆగిపోయాయి. కళ్ళు టక్కున కింద ఎంట్రన్స్ డోర్ వైపు మళ్ళీ ఆతృతగా చూస్తున్నాయి. మేడు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా లగేజ్తో పాటు లోపలికి ఎంటర్ అయింది నిధి. తను కళ్ళ ముందు ప్రత్యక్షమైన క్షణం అంతులేని ఆనందంతో రియాన్ కళ్ళు తలక్కున మెరిశాయి. గుండెల్లో ఇంతకు ముందెన్నడూ లేని వింత అలజడి భావన. మనసు భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకుని లోపలికొస్తున్న నిధి వైపే చూస్తూ తన దగ్గరికి అడుగులు వేస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నిధిపై ఉన్న ప్రేమని రియాన్ రియలైజ్ అయ్యాడా? తనకి ఎక్స్ప్రెస్ చేస్తాడా? నిధి కోపానికి కారణమేంటో అతనికి అర్థమవుతుందా?
వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థం తొలగిపోతుందా? వారి మధ్య సంభాషణ ఎలా సాగబోతుంది? ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.